మనకి మనసుకు సంబంధించిన 2 స్థితుల గురించి చెప్తున్నారు ఆధ్యాత్మికతలో. ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దీనికి ఫిలాసఫీలు థియరీలు అక్కర్లే, నీ స్థితులే అవి. ఇప్పుడు విపశ్యన సెంటర్కి వెళ్తే అక్కడ గోడ మీద రాసి ఉంటుంది 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఆశ్రమ్స్ హ్యావ్ దట్. ఒకటి, లివ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అలోన్ హియర్. రెండోది, బీ మైండ్ఫుల్. ఇప్పుడు ముస్లిం గురించి అడిగారు కదా, బీ మైండ్లెస్. బట్ వాట్ ఈస్ మైండ్ఫుల్ అండ్ వాట్ ఈస్ మైండ్లెస్ అనేది కాస్త మనందరం తెలుసు చేస్తున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ హ్యూమన్ ఈజ్ హాఫ్ మైండ్. అదే ప్రాబ్లం. అంటే స్వార్థము లేని స్థితి, సంపూర్ణ స్వార్థ స్థితి 2 మంచివే. స్వార్థం లేదని సగం స్వార్థంలో ఉన్నవాడు నాశనం చేస్తాడు. పూర్తి స్వార్థపరునితో ఏ నష్టం లేదు. అంటే ఈ ప్రాపంచిక విషయాల గురించి కాదు, ఏం జరిగినా నేను ఆనందంగా ఉండాలనుకోవడం స్వార్థమే. స్వార్థము అనే పదానికి మూలార్థము స్వీయ అర్థమని, కానీ దాన్ని నాశనం చేశారు మన వాళ్ళు. సో ఇంగ్లీష్ వర్డ్ సెల్ఫిష్కి ఈక్వాలెంట్ వర్డ్గా స్వార్థాన్ని చెప్తున్నారు, కానీ అదంటే 100% మ్యాచ్ కాదు. అది స్వార్థం అన్నది పూర్తి ఆధ్యాత్మిక పరిభాష. స్వీయ అర్థం స్వార్థం అంటే నేనెవరో తెలిసిపోయింది, దీనికి ఏం కావాలో తెలిసింది, మిగతాది ఏం అక్కర్లే అనుకోవడం స్వార్థం. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో నిద్రపోతున్నాడు అనుకో, ఇంత గొడవ ఉన్నా నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా? నిజానికి తప్పుగా అనిపిస్తుంది, బట్ ఒక టైం వస్తుంది అందరూ స్వార్థంలోకి రావాల్సిందే. సో ఈరోజు మనం చర్చించే చిన్న టాపిక్ ఏంటంటే మైండ్లెస్ స్టేట్ అండ్ మైండ్ఫుల్ స్టేట్ అన్నది. ఒకటి కర్మకు సంబంధించింది, ఒకటి కర్మ లేనప్పుడు నీ స్థితి. అంతే. ఏదన్నా చేస్తున్నప్పుడు బీ మైండ్ఫుల్, ఏమి చేయనప్పుడు బీ మైండ్లెస్. అంతే. సో మైండ్ ఈజ్ నథింగ్ బట్ బంచ్ ఆఫ్ థాట్స్ లేదా అక్యుములేషన్ ఆఫ్ థాట్స్. ఎవరికైనా ఇంతే. ఎన్ని థాట్స్ అన్నది డజంట్ మ్యాటర్. ప్యాలెస్ అయినా, బంగ్లా అయినా, ఇల్లు అయినా, గుడిసైనా, వస్తువులు ఉంటాయి. ఎన్ని వస్తువులు ఇర్రెలెవెంట్. ఒక బౌండరీ ఉంది, దాంట్లో వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల పట్ల నాదన్న భావన ఉంది. ఆ వస్తువులు పోతే బాధ ఉంది. అంతకంటే బెటర్ వస్తువులను చూస్తే ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి. ఇది నిరంతరం కొనసాగుతుంటుంది. ఏ స్థాయి వాడికి ఆ స్థాయి ఆలోచనలు ఉంటాయి. ప్యాలెస్ ఉన్నవాడికి ఇంకా పెద్ద ప్యాలెస్, ఇంకా పెద్ద ప్యాలెస్ వచ్చిన తర్వాత లండన్లో రాయల్ స్ట్రీట్లో ప్యాలెస్, ఇట్లేదో అనిపిస్తూ ఉంటుంది. ఇది మనసు గొడవ. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో మైండ్లెస్ అండ్ మైండ్ఫుల్ అన్నది సంపూర్ణ స్థితుల కింద లెక్క. మైండ్లెస్ అంటే మీరు ఏ పని చేయడం లేదు. దానికి ఒకానొక ఉదాహరణ గాఢ నిద్ర. ఆ టైంలో యు ఆర్ మైండ్లెస్. మైండ్ ఉంది, బట్ ఇట్ హ్యాస్ నో కంటెంట్ ఇన్ ఇట్. మెలకుగా ఉండి కూడా మైండ్లెస్ అంటే దాని కొంచెం అదే సమాధి అన్నారు దాన్ని. అంత ఆషమాషి కాదు. అంటే అది ఫిలాసఫీగా చెప్పుకోవచ్చు, బట్ అత్యంత అరుదుగా మేనిఫెస్ట్ అవుతుంది. అప్పుడప్పుడు ఆలోచనలు రావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మైండ్లెస్ స్టేట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఇది నా అనుభవంగా చెప్తున్నా. ఏ ఆలోచనలు ఉండవు, నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడు తన్ను పోల్చుకుంటాడు అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవడన్నా ఒక గవర్నమెంట్ అఫీషియల్ లేదా పొలిటీషియన్ నేను కరప్ట్ చేయను అన్నాడు అనుకో, అది ఇంపాసిబుల్ అనుకుంటారు మిగతా వాళ్ళంతా. అట్లా ఉండొచ్చు. సో అందరికీ ఇది అనుభవం కాదు కాబట్టి కొట్టిపడేయచ్చు. కొట్టిపడేసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పాలంత అనవసరంగా బాధపడుతుంది. సో మైండ్లెస్ స్టేట్ అన్నది ఎప్పుడు వస్తుంది? నీ మనసు అంటే నీ ఆలోచనల దుంతర, ఏ విషయాలకి నీ ఆలోచనలు కట్టావో అవన్నీ తెగిపోతాయి. మైండ్లెస్ ఎస్టాబ్లిష్ అవుతారు. నువ్వు ఎన్నిటితో సంబంధం పెట్టుకున్నావో, మానసిక సంబంధం, ఆయా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అందుకని మైండ్లెస్ స్టేట్ అనేది కుదరదు. అయితే ఇది జనరల్గా, కానీ ఇది ఫిజికల్ రియాలిటీ కాదు. సైకలాజికల్ రెల్మ్లో అది ఇన్విజిబుల్ కాబట్టి మైండ్లెస్ ఇంకో విధంగా కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే అన్నిటి మధ్యనే ఉన్నప్పటికీ ఈ క్షణం దాని పట్ల నువ్వు ఉపేక్ష వహిస్తున్నావు, తద్వారా మైండ్లెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు నీకు థాట్ వచ్చింది ఆ ఏడుపు కారణం ఏంది కనుక్కోవాలని. నౌ యు ఆర్ ఇండల్జింగ్ విత్ దట్.
అంటే ఆ థాట్ని తీసుకున్నావు, అడుగుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి, వాట్ ఈస్ ద మ్యాటర్. ఇదొక స్టేట్. తద్వారా మైండ్లెస్ స్టేట్ లేదు. యు ఆర్ హ్యావింగ్ ఎ మైండ్. అక్కడి నుంచి ఫంక్షన్ జరుగుతుంది. ఒక సందర్భం వచ్చింది, ఆ పాప ఏడుస్తున్నా నువ్వు నిర్ణయించుకున్నావు నువ్వేమీ పట్టించుకోకుండా ఉండాలని. తద్వారా నీలో ఏ ఆలోచన రావడం లేదు. షీఈస్ డూయింగ్ హర్ స్టఫ్ అండ్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్వాల్వింగ్ ఆర్ ఇంటర్ఫియరింగ్. అట్లా జరుగుతున్న దాంతో లేదా నీ మనసులో ఉన్న ఆలోచనలతో కూడా ఏ సంబంధం లేకపోతే అది మైండ్లెస్ స్టేట్ కింద లెక్క. సో మైండ్లెస్ స్టేట్ అంటే అసలు ఆలోచన లేని స్థితి అని కాదు, ఆలోచనలతో తాదాత్మ్యత, ఐడెంటిటీ లేని స్థితి. ఫ్లో అవ్వకపోవడం, దాంట్లో క్యారీ అవ్వకపోవడం, అంతే అంతే అంతే. యు ఆర్ నాట్ బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ ఎనీ థాట్. ఇది ఒకటి. మరి మైండ్ఫుల్ అంటే ఏంది? నిష్కామ కర్మకు పర్యాయవాచి. ఓకే. అంటే ఇప్పుడు మైండ్లో ఒక థాట్ నింపుకున్నావు, ఆ థాట్తో ఉంటున్నావు అనమాట. ఇప్పుడు నేను మొక్కలకు నీళ్లు పోయాలి, నౌ యు ఫిల్డ్ యువర్ మైండ్ విత్ దట్ థాట్. సో మైండ్ఫుల్ అంటే ఏవేవో ఆలోచనలతో నింపుకోవడం కాదు, ఒక్క ఆలోచనని పరిపూర్ణంగా చేయడం. దాని సరైన వ్యాఖ్య. చాలా ఆలోచనలు నింపుకుంటే ఆ నిండడం కాదు మైండ్ఫుల్ అంటే. ఒక్క ఆలోచనని పరిపూర్ణంగా అడ్రస్ చేయడం, ఆ ఆలోచన కంప్లీట్గా అడ్రస్ చేసి ఆలోచన పోగొట్టడం, తర్వాత తక్షణం మైండ్లెస్ స్టేట్లోకి రావడం. సో ఒక నిజంగా ఆనందంగా ఉన్న మనిషికి ఈ రెండు స్టేట్సే ఉంటాయి మానసికంగా. ఈదర్ హీఈస్ మైండ్ఫుల్ ఆర్ హీఈస్ మైండ్లెస్. రెండు సంపూర్ణ స్థితులే. పని చేసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు బీ మైండ్ఫుల్. వీటి మధ్యన ఏమి చేయనప్పుడు, నువ్వు ఊరికి అట్లా పడున్నప్పుడు బీ మైండ్లెస్. ఈ రెండిట్లోనూ అలజడి లేదు. సో మైండ్ఫుల్ అంటే నువ్వు ఏ పని ఎంచుకున్నావు దాని మీద పూర్ణ శ్రద్ధ. ఇక నీకు వేరే ఆలోచనలు ఏవి రానివ్వడం లేదు. ఎగ్జాంపుల్, మీరు మొక్కలు నాటుతున్నారు అనుకోండి, ఎవరో పాలిటిక్స్ మాట్లాడుతుంటే ఇప్పుడు నేను మాట్లాడదని చెప్పేశాను అంతే. అంటే మీరు ఇంకొక దాన్ని తీసుకోవడం లేదు. ఒక పక్క ఇది చేద్దాం, ఒక పక్క అది చేద్దాం. ఆ ఒక్క థాట్కి సబార్డినేట్ థాట్స్ ఇంకో 20-25 ఉంటాయి. వేరే థాట్స్ అక్కర్లే, అక్కడ పాలిటిక్స్ అక్కర్లే. చెట్లకు నీళ్లు పోయడంలో ఆ డబ్బా ఎక్కడ ఉంది, లేకపోతే నీళ్లు ఉన్నాయా లేదా, ఇవన్నీ దాని సబార్డినేట్ థాట్స్. అవి ఉండని. అర్థమైంది కదా? అటువంటి 1000 ఉన్నా ఓకే. అది దానికి సంబంధించిందే కాబట్టి అదంతా కలిపే మైండ్ఫుల్. అంటే దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని నువ్వు లెక్కలోకి ఎరుకులోకి తీసుకున్నావు. కానీ మనం వేరే థాట్స్ని వెల్కమ్ చేయడం అప్పుడు అది మైండ్ఫుల్ పోయి అది మైండ్ డస్ట్బిన్ లాగా మారిపోతుంది. మధ్యలో వంట చేస్తాం, మధ్యలో వచ్చి వదిలేస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అది సగం సగం చేసి మళ్ళీ అక్కడ డిస్టర్బ్ అయిపోయి ఇంకో దాన్ని అటెంప్ట్ చేసి అట్లా ఏది సమగ్రంగా పూర్తి చేయకుండా మనిషి చాలా వదిలేస్తాడు. అందుకే చాలా నిన్నెవరో వచ్చి నాతో అన్నారు, ఈ మొక్కలు నాటే కార్యక్రమం బాగుంది, అసలు ఈ ఏరియాలో ఉన్న పార్కులని చేద్దాం అన్నారు. నేను మీరు చేసుకోండి, బాగుంటుంది. అరే మీరు చేయండి, దాన్ని నేనెందుకు, నేను ఇంతే చేస్తాను, 20 ఏళ్ళనే ఇక్కడే ఆగిపోతాను, నేను ఎక్స్పాన్షన్ చేయను. నా ఉద్దేశం ఒకదాని తర్వాత ఒకటి ఏదో స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మొదట్లో ఒక్కటే ఉండేది, ఈ 5 ఏళ్ళ తర్వాత 20 పార్కులు డెవలప్ చేశాం, నేను అందులో లేను. అసలు 5 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఇది ఉంటుంది, లేకపోతే ఇది ఉండదు అంతే. నేను మళ్ళీ వేరే ఏరియాకి వెళ్ళి కొత్త పార్క్ ఉంది, నా పని అది కాదు. నాకెందుకో అనిపించింది నేను నిష్కామకర్మ చేయడానికి ఒక వేదిక చూస్తున్నాను. నిజంగా నిష్కామకర్మ ఉందా లేదా ప్రాక్టికల్గా తెలుసుకోవాలి కదా. ఊరికి ఎంతసేపు ఫిలాసఫీగా చెప్తాను. ఇంకొకటి, కన్సిస్టెన్సీ గురించి నేను చాలాసార్లు చెప్పాను. యూట్యూబ్ కన్సిస్టెంట్గా చేస్తున్నా, ఎండ పడట్లేదు కాబట్టి ఏసీలో కూర్చొని చేస్తున్నాను. వంట కన్సిస్టెంట్గా చేయొచ్చు ఇంట్లో కాబట్టి. మరి మొక్కలు నాటడం కన్సిస్టెంట్గా చేయగలమా లేదా, ఇక్కడ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు అనిపిస్తుంది ఐ కెన్. అదేం పెద్ద విషయం కాదు, ఇంకా బాగుంది యాక్చువల్గా. మంచి పొద్దున్న వెళ్ళడం, కాస్త మట్టితో ఉండడం, నీళ్లు పోసుకోవడం, కొత్త మొక్కలు నాటడం, చిన్న ఫిజికల్గా ఏదో ఎగ్జర్షన్. సో ఏది ఏమైనా నువ్వు పని చేస్తున్నప్పుడు పరిపూర్ణంగా అటెంప్ట్ చేయడం మైండ్ఫుల్. పని లేనప్పుడు అసలు ఏ ఆలోచన లేని స్థితిలో ఉండిపోవడం మైండ్లెస్. ఈ 2 స్థితులు పరమోత్కృష్ట స్థితులే. సో మైండ్లెస్ మీన్స్
అది సాక్షి భావన ప్రతీక. మైండ్ఫుల్ మీన్స్ నిష్కామ కర్మకు ప్రతీక. దీన్ని రకరకాలుగా చెప్పారు రకరకాల వ్యక్తులు. ఇప్పుడు నేను ఒక పుస్తకంలో రాసుకున్నాను, చేస్తే పరిపూర్ణంగా చేయి, చూస్తే పరిపూర్ణంగా చూడు. పరిపూర్ణంగా చూసినప్పుడు ఏ పని లేదు, చూడు. పని ఉంది, చెయ్యి. సగం సగం మధ్యన డోలాయమన స్థితిలో ఉండకు, ఊగిసినాడకు. ఇది అందరికి వర్తిస్తుంది. ఇది ఫిలాసఫీ కాదు, వెరీ ప్రాక్టికల్. ఇప్పుడే నువ్వు బాత్రూమ్కి వెళితే బాత్రూమ్ కడిగడం మీద పూర్తి శ్రద్ధ పెట్టు. కడుగుతూ ఇది నా పని కాదు, అసలు నేనేంది ఈ పని చేయడం ఏంది, అసలు నా కర్మ బాలిక, ఇదంతా నీ డీవియేషన్ వచ్చేస్తుంది. చేసినా కూడా చేయనట్టు, దాని ఫలం నీకు అంటుకోదు. ఇప్పుడు రెండు ఉంది మళ్ళీ, పూర్ణ శ్రద్ధ. దాంట్లో మెకానికల్ ఉంది, దాంట్లో ఆర్గానిక్ వర్క్ ఉంది. ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోగలిగింది. పూర్ణ శ్రద్ధలో ఒకడు ఉద్యోగం చేసినా మేబీ హీస్ బీయింగ్ మెకానికల్, అంటే అతను చేస్తున్నాడు కానీ ఏ రసము అతన్ని ఆస్వాదించడం లే, అంటే రోజు చేస్తూ ఉన్నాడు. ఒకతను కట్టెలు కొడుతున్నాడు అనుకో, అసలు ఆ కొడుతున్న గొడ్డలి పదును పోయిందని చూసుకోకుండా కొడుతూ ఉండడం మెకానికల్ అన్నట్టు. ఇట్స్ జస్ట్ ఇది 5 గంటల డ్యూటీ కొడితే అయిపోతుంది. ఇది నేను ఆ విషయం గురించి మాట్లాడట్లేదు. పూర్ణ శ్రద్ధలో నువ్వు చేస్తున్నప్పుడు నిరంతరం లెర్నింగ్ కూడా ఉండాలి. అందులో కొత్త విషయాన్ని స్వాగతించాలి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒక ఓపెన్ స్కై లాగా ఉండాలి తప్ప మళ్ళీ క్లోజ్డ్ మైండ్తో చేసామనుకో అది మైండ్ఫుల్నెస్ కాకుండా ఇంకేదో ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో మైండ్ఫుల్ అంటే నువ్వు ఇరుక్కపోయి లేవు, యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్, యు రెడీ టు చేంజ్. ఏదన్నా తీసుకోవడానికి సిద్ధంగా లేవు. సో బికాస్ యు ఆర్ మైండ్ఫుల్. మొన్న నర్సరీ ఆయన వచ్చాడు, ఆయన కొన్ని మొక్కలు చెప్పొచ్చు, లేదంటే కొన్ని ఎరువులు చెప్పొచ్చు, లేదంటే ఇంకొక ఆయనకి తెలిసింది ఏదో చెప్పొచ్చు. అది అది అనిపిస్తే మనం అది యాక్సెప్ట్ చేయడానికి చక్కగా వినాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మొదటి రోజు ఎలా చేసావో 1000 రోజు అలాగే చేయకు. ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి, దానికి తగ్గ టూల్స్ తెచ్చుకోవాలి. ఎక్కువ పని తక్కువ సమయంలో చేయాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి. 2 సంవత్సరాల నుంచి ఈ మొక్కలు పెంచుతున్నాను, నువ్వేంటి నాకు చెప్పేది అనకూడదు. అలా వచ్చిందా మళ్ళీ యువర్ క్లోజ్డ్. నువ్వు చేస్తావని కాదు, విను. ఎవరి నుంచి ఏ నా జ్ఞానం వస్తుందో తెలియదు, ఎవరు ఏ చక్కటి సలహా ఇస్తారో తెలియదు. ఇప్పుడు మొక్కలు పొద్దున పూట నాటుతున్నాం, నేను అడుగుతున్నా, నాకు ఇక్కడ అనిపిస్తుంది ఈ మొక్క ఎక్కడ సెట్ అవుతుందో మీరు కూడా చెప్పండి. అందరూ చెప్తున్నారు, ఎవరన్నా ఓకే లెట్స్ గో అహెడ్, అంతే తప్ప. కానీ అది ఒక్కొక్కసారి మనకు కూడా వాళ్ళు చెప్పింది మన భావన అప్పుడు దాకా ఉండదు, కానీ అది చేయాలనిపిస్తుంది. అదే నువ్వు ఫ్లెక్సిబుల్ ఉంటే. రిజిడ్గా ఉన్నావు అనుకో, యూ బికమ్ హిట్లర్. హిట్లర్ కూడా మైండ్ఫుల్గానే ఉన్నాడు, కానీ అందులో ఎబిలిటీ ఉంది, డేంజర్ ఉంది. నేను తప్ప ఎవ్వరు లేరు. ఇది అభ్యాసం అయితే జీవితంలో అన్నిటిని కూడా అలా చూసుకోగలరు హాయిగా. సో విను, ఆచరించాలని రూల్ ఏమీ లేదు, బట్ నువ్వు వినడం లోపల ఒక ఓపెన్ మైండ్తో కొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం. సో రోజు రోజుకి సింప్లిఫై చేయగలుగుతున్నావంటే నీ మైండ్ఫుల్నెస్లో మెడిటేటివ్నెస్ కూడా జోడించబడ్డది. రోజులకి సింప్లిఫికేషన్ కాకుండా అదే విధంగా ఉన్నావు అనుకో, యు ఆర్ బీయింగ్ మెకానికల్. అది మెడిటేటివ్నెస్ కాదు, ఒక మూర్ఛా స్థితిలో పడ్డావు, ఒక లూప్లో పడ్డావు. ఏదో ఇసురోమని పోవడం, ఏదో పని అయిపోతే తినేస్తే అయిపోతుంది, ఇట్లా ఈ మెల్లగా నిరాశ అనే స్పృహ వచ్చేస్తుంది. బికాస్ నువ్వు ఏ గ్రోత్ చూడట్లే, ఏమి నేర్చుకోవట్లే, ఎవరు చెప్పింది వినట్లే, ఒక చిన్న అహంభావిగా అహంకారిగా మారిపోయావు. నేను ఇంతే, నేను ఇట్లే ఉంటా, ఎవడి మాట నేను ఎందుకు ఇంటా. దిస్ ఈజ్ బ్యాడ్. నువ్వు ఎంత గొప్పని చేసినా ఎవరు చెప్పినా విను. ఒకవేళ వాళ్ళు చెప్తున్న కాంటెక్స్ట్ నీకు సెట్ అవ్వదు అనుకో, మీరు చెప్తున్న దానికి ఇప్పుడు నేను చేసేదానికి అసలు సంబంధం లేదండి, సరే చెప్పారు కాబట్టి మనకు ఉపయోగపడదు, బట్ మీరు చెప్పిన ఆలోచనలు అయితే బాగున్నాయి, అవి వరకు ఉపయోగపడే వాళ్ళకి చెప్పుకోండి. నా సబ్జెక్ట్ ఇది, దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిస్తే తీసుకురండి. దెన్ పీపుల్ ఆలోచిస్తారు. ఎవరికి ఏమీ తెలీదు, మనం ఇవాల్వ్ అవ్వవలసిందే. అందుకని ఈ 2 స్థితుల్లో మనిషి కనుక జీవిస్తే జీవితం చాలా బాగుంటుంది. జీవితంలో ఒక రసము దొరుకుతుంది, లేకపోతే నీరసం వస్తుంది. ఖచ్చితంగా నేను చాలామందిని చూసా, మెల్లగా క్లోజ్ అయిపోతారు, వాళ్ళు ద్వారాలు క్లోజ్ చేసేసుకుంటారు, మెల్లగా మెకానికల్గా మారిపోతారు, హెడ్ స్ట్రాంగ్ అయిపోతారు.
దాంట్లో ఏ జీవం ఉండదు, అదే మొట్టె పని చేస్తూ ఉంటారు గుడ్డిగా. నేను ఎంతేరా భయ్ అక్కడితో ఎండ్ అయిపోయింది స్టోరీ. నువ్వు చేసిన ఏమి కదా, చేయకపోయినా ఏం కదా, బికాజ్ యు ఆర్ బీయింగ్ మెకానికల్. నిత్యనూతనంగా చేయాలి. ప్రతిరోజు ఒక చిన్న పిల్లవాడు ఉత్సాహంతో వెళ్ళినట్టు వెళ్ళాలి. సో మైండ్ఫుల్నెస్ అంటే ఏదో జస్ట్ మనసులో చెత్త నింపుకొని దాన్ని కొనసాగించడం కాదు. ఎట్లయితే ఒక విత్తనము స్ప్రౌట్ అవ్వడానికి, ఆ తర్వాత కాయలు తెచ్చుకోవడానికి, పళ్ళు తెచ్చుకోవడానికి, లేకపోతే ఫ్లవర్స్ విరబోయడానికి సిద్ధంగా ఉందో, ఆ చేసేవాడు కూడా అట్లా సిద్ధంగా ఉండాలి. ఏమో ఎక్కడి నుంచి ఏం తెలుస్తుందో తెలియదు. యూ షుడ్ బి కనెక్టెడ్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ థింగ్. ఇప్పుడు మనం చెట్ల గురించి ఆలోచిస్తున్నాం అనుకో, దానికి సంబంధించి నర్సరీ వాడు చెప్పినా వినాలి. ఫైనల్ నిర్ణయం నువ్వు తీసుకో, కానీ అది మూర్ఖంగా కాకుండా నీ కన్సర్న్ నీవు కాదు, చెట్టు అవ్వాలి. మనకే తెలుస్తుంది. చెప్పారు ప్రతి ఏది చెప్పినా కూడా ముందు మనం వినేది దాంట్లో రావాలి. ఈ రెండు విషయాల దగ్గర మనిషి చిక్కుకుపోతున్నాడు. ఇప్పుడు ఇది వింటే ఎవరికైనా తెలుస్తుంది. సినిమా కథలు కూడా ఎన్నో వచ్చేది దీని మీద. విషయం నీవైతే ఒకటి, విషయం చెట్టు అయితే రెండోది. నీ కన్వేషన్ చెట్టు బాగుండాలనుకుంటే నువ్వు ఓపెన్ మైండ్ వచ్చేస్తుంది. చెట్టు ఎట్లుంటే నాకేమి, నా మాట చెల్లాలనుకుంటే చెట్టు చచ్చిపోవచ్చు, ఏమన్నా జరగచ్చు, బట్ యూ హెడ్ స్ట్రాంగ్గా మారిపోతుంది. బొమ్మరుల సినిమా అదే కదా, నా నిర్ణయం నువ్వు ఒప్పుకోవాలి, కానీ నీ ఆనందంతో నాకు పనిలే. అట్లా కాకుండా నెక్స్ట్ నా నిర్ణయం కంటే నీ ఆనందం ఇంపార్టెంట్. స్టిల్ నీ ఆనందం కోసం నేను కూడా నిర్ణయం తీసుకోవచ్చు కదా. సో నిర్ణయం తీసుకునే ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది ఓపెన్ మైండ్లో. కానీ రిజిడ్ అయినామనుకో, నిర్ణయాలు అయిపోయినాయి అంతే. అయినప్పటికీ కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఈ పార్క్ దాటి బయటకు వెళ్ళకూడదు ఒక నిర్ణయమే. అది రిజిడిటీ కాదు, ఒక అండర్స్టాండింగ్. అది ఒక టెరిటరీకి సంబంధించింది. సో మిగతా అన్ని విషయాలు ఫ్లెక్సిబిలిటీ ఉంచుకోవాల్సింది, అప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు జెన్ పరిభాషలో ఈ ముషిన్ నోషన్ అన్నది స్టేట్ ఆఫ్ మైండ్కి సంబంధించింది. ముషిన్ నోషన్ అనేది ఒక ఫ్రేజ్. అది అంటే మైండ్ వితౌట్ మైండ్ అని. అంటే మనసు ఉంది కానీ అందులో మనసు లేదని. అంటే మనసు గది ఉంది, అందులో వస్తువులు లేవని. సో గది ఉంది, వస్తువులు ఉన్నాయి, కానీ దాంతో అటాచ్మెంట్ లేదని, దాంతో తాదాత్మ్యత లేదని, దాంతో ఆ బోర్డు ఉంది ఏమి రాసలేదని. కానీ ఏమీ రాసలేదు, కొన్నిసార్లు రాసి ఉంది కానీ ఏమీ రాసలేదని రాసింది. దీని మీద ఏమీ రాయకూడదు అని రాశారనమాట. సో మైండ్ వితౌట్ మైండ్ అనేది వెరీ అబ్స్ట్రాక్ట్. ఇది కామన్గా అర్థమయ్యే ఫ్రేజ్ కాదు, కానీ దాన్ని భాషలో వ్యక్తపరచడం కంటే అనుభవించడం ఈజీ. దానికి ఒకనొక ఎగ్జాంపుల్ నీకు కావాలంటే గాఢ నిద్ర ఉంది, అదొక ఎగ్జాంపుల్. సో ఎట్ ద టైమ్ యు ఆర్ మైండ్ వితౌట్ మైండ్. ఉన్నావు బట్ నీ మనసు లేదు అక్కడ. నేను అనుకునేవాడు ఎవడో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో నీ ధారణలు, నీ కులాలు, నీ మతాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి, లేదా అది లేదు అక్కడ. మళ్ళీ మెలకువతో అన్నీ వచ్చేస్తుంది. ఈ గాఢ నిద్రలో ఉన్న మైండ్లెస్ స్టేట్ని మెలకువలో ఉన్నప్పుడు చేయడం అది అభ్యాసం అవుతుందంటారా? చిన్న దీనికి ఒక చిన్న ప్రయోగం ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు గాఢ నిద్ర, ఇది నా ప్రయోగం, నేను చేశాను కాబట్టి చెప్తున్నా. అది ఇప్పటికీ అలాగే ఉంది, అది పోతలేదు. అది గాఢ నిద్ర అంటే ఏంది అని నాకు ఒక ప్రశ్న వచ్చింది 2009 కొంచెం ముందు. నాకు అట్లాంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వీ యూస్ టు డిస్కస్ దిస్ థింగ్స్. ఏదో చెప్పారు, తెలిసిన నిర్వచనాలు, అంటే ఒళ్ళు తెలియకుండా పడుకోవడం, ఇట్లాంటివి. నేను ఊరికే ఏదో క్రికెట్ ఆడుకుంటూ ఉండగా ఒక స్ఫురణ వచ్చింది నాకు. గాఢ నిద్ర అంటే కులము లేని, మతము లేని, జెండర్ లేని, దేశము లేని, బౌండరీస్ లేని, పరువు లేని, ప్రతిష్ట లేని, డబ్బు లేని, అహంకారము లేని, జీవిత లక్ష్యాలు లేని, ఇవేవి లేనప్పుడు ఉన్న స్థితి. ఇది నాకు స్ఫురించింది. ఇంతవరకు ఓకే. నాతో ఉన్న 2-3 ఫ్రెండ్స్తో చెప్పినప్పుడు వాళ్ళకేం అర్థం కాలే. ఇప్పుడు నిద్రలో ఆ గాఢ నిద్ర అంటే ఏంది? ఇవేవి లేని స్థితి, అంతే కదా. అబ్సెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ డీప్ స్లీప్. ఇప్పుడు మెలకువలో ఇవేవి లేకుండా ఉంటే ఆ స్టేట్ ఎట్లా ఉంటుందని నాకు స్పృహ కలిగింది. కానీ మెలకువలో నా కులమతి గుర్తొస్తుంది, నా మతం గుర్తొస్తుంది, నా పేరు గుర్తొస్తుంది, నా దగ్గర ఉన్న డబ్బులు గుర్తొస్తాయి,
నాకున్న టాలెంట్ ఏదో ఉంటుంది, ఇవన్నీ అడ్డుపడతా ఉంటాయి. అందుకని అలజడి ఉంది, మైండ్ ఎప్పుడు స్టేబుల్గా లేదు. కానీ ఇది నేను సీరియస్గా తీసుకున్నా. దీని ఒక సాధన కింద, అంటే దీనికి పుస్తకాలతో సంబంధం లేదు. నిద్రలో ఏవేవి అబ్సెంట్ అయినవో మెలకువలో కూడా అబ్సెంట్ అయితే గనక ఏమిటి, ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి అనుభవం కలిగింది. అంటే అది కన్సిస్టెంట్గా ఉండటం వల్ల, అంటే నాకు మెలకువలో కూడా కులము లేదు, మతము లేదు, అన్నీ లేదు, కళ్ళు తెరిచే ఉన్నాయి. కానీ నేను ఒకటి గమనించాను, ఈ బీయింగ్ ఏదైతే ఉందో ఆ గాఢ నిద్రాస్థితిలో ఉన్న హాయి ఉంటుంది చూడు, అది ఎప్పుడు అనుభవిస్తూనే ఉంది. అది ఇప్పటికి ఉంది. అది ఒక రకమైన ఎట్లయితే నిద్రలో ఒక హాయి ఉంటుందో అది మెలకువలో కూడా నిరంతరం అనుభూతి కలుగుతుంది. బికాజ్ అవేవి లేవు కనుక. అందులో ఒక్కటి వచ్చినా ఈ హాయి పోతుంది. సో ఇప్పుడు దీనికి నేను కొత్త పేరు పెట్టినా, ఇది ఆధ్యాత్మిక పుస్తకాలు లేదు. ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నవాడు ఎవడోడు చెప్పినవే కదా. ఇప్పుడు హూయామైనా ఎవరో తెలుసుకొని రమణ తాత చెప్పాడు, ఛాయిస్లెస్ అవేర్నెస్ అని ఇంకెవరో చెప్పారు, నేను కొన్ని చెప్తాం అనుకుంటున్నాను. వ్యాలిడిటీ ఉండదన్న ఆసక్తే ఉండదు. అదేంది, దానికి నిర్వికల్ప సమాధి, సవికల్ప సమాధి అని పేర్లు ఉన్నాయి. సో ఎగ్జాంపుల్, ఒక మనిషి చాలా కాలం నుంచి రకరకాల విషయాల్లో వేగిపోయిన మనసు కలిగి ఉన్నప్పుడు హఠాత్తుగా మనసు పక్కకు జరిగితే అతను స్థిరంగా కూలబడిపోతాడు. అంటే ఈ ఆలోచనలు లేవు. రామకృష్ణ పరమహంస 6 రోజులు సమాధిని అనుభవించడం చెప్తారు. అలా జరుగుతుంది. బికాజ్ అప్పటి వరకు ఉన్నది ఎట్లంటే, నువ్వు ఒక 1 year నిద్రపోలేదు అనుకో, హఠాత్తుగా నిద్రపోతే 3 రోజులు లేవకపోవచ్చు. అది ఒక సాలిడ్ ఉంటుంది, సాలిడ్ ఎక్స్పీరియన్స్. అంటే కంప్లీట్ అక్కడనేమో దాన్ని కోల్పోయావు, ఇప్పుడు అది హఠాత్తుగా కప్పేసరికి నువ్వు ప్రపంచాన్ని కోల్పోయి నిద్రలోకి జారుకున్నావు, అసలు నీకు ఒళ్ళు తెలియకుండా పడుకున్నావు. ఇది అందరి అనుభవం. సో ఆ గాఢ నిద్రనే సమాధి కూడా. గాఢ నిద్రలో ఏమేమి లేవో సమాధిలో అవేవి లేవు. గాఢ నిద్రలో గమనించేవాడు లేడు, సమాధిలో ఆ స్థితిని గమనించేవాడు ఒకడు ఉన్నాడు. అక్కడ అనుభవం ఉంది, అనుభవించేవాడు లేడని చెప్తారు. అది కరెక్ట్గానే అర్థం కాదు. అయితే నేను దీనికి కొత్త పేరు ఏం పెట్టాను, ఇప్పుడు నేను అనుభవించిన స్థితికి, అంటే మెలకువలో ఉన్నాను కానీ నా మనసులో కులము లేదు, మతము లేదు, పోలికలు లేవు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, చివరికి నేను ఆడామోగా అన్నది కూడా లేదు. అట్లా కొన్ని నెలల తర్వాత జరిగినప్పుడు నాకు ఒక ఆనందం కలిగింది. అది ఎవరికి చెప్పలేను, దాన్ని రుజువు చేయలేము. ఒక నిరంతరము మాటల్లో వర్ణించలేని ఒక హాయిని అనుభవించిన తర్వాత నేను దానికి పెట్టింది ఏంటంటే, దిస్ ఈస్ కాల్డ్ లిక్విడ్ సమాధి. లిక్విడ్ సమాధి అని పేరు పెట్టాను దానికి. అంటే కదులుతుంది కానీ కదలికలో నిశ్చలత్వం ఉంది. నేను కదులుతున్నాను, మాట్లాడుతున్నాను, కానీ నా మనసుని ఇబ్బంది పెట్టే ఏ ధారణ కానీ, నాలో ఏ ప్రిజుడిస్ కానీ, ఏ ప్రీకన్సీవ్డ్ నోషన్స్ కానీ ఏమీ లేని స్థితిని అనుభవిస్తున్నా. బట్ ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. అది నేను ప్రూవ్ చేయలేను. ఎట్లా ప్రూవ్ చేస్తాను? ఇప్పుడు నాలో నేను మగ ఆడ అన్న ధారణ ఇప్పుడు లేదని ఎట్లా చెప్పాలి? నీకు చూడగానే తెలుస్తుంది మగవాడని, గడ్డం చూసో ఏదో చూసో. కానీ మనిషి ఎప్పుడు మగవాడిగా ఏముండడు. ఇప్పుడు క్రికెట్ ఆడేవాడు మ్యాచ్ మగవాళ్ళే ఆడుతున్నారు కానీ నేను మగవాడిని అని ఏం ఆడేవాడు, ఒక శక్తిగా ఆడతాడు అంతే. ఓన్లీ ఆడదాని సమక్షంలోకి వెళ్ళినప్పుడు మగవాడు వస్తాడు బయటికి, లేదా ఒక గొడవకి వెళ్ళినప్పుడు మగతనం బయటికి వస్తుంది, ఛాతి బయటికి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు ఆర్ జెండర్లెస్. అంతే. ఇప్పుడు మరణిస్తున్న పేషెంట్కి ఆడమగ ఏముండదు, ఉండదు అసలు. ఆడమగ అక్కడ ఒక ప్రాణి తింటా ఉంటుంది. సో అట్లా అన్నీ పడిపోయినాయి. నేను కన్సిస్టెంట్గా అవి లేకుండా ఉందా. ఎవరైనా అడిగితే నాకు ఇట్లా తెలిసేది, మీది ఏం క్యాస్ట్ ఉంటే తక్షణం ఇట్లా ఒక భావన కలిగేదనమాట. అసలు ఏ క్యాస్ట్ లేదు నాకు, ప్రకృతిలో ఏ క్యాస్ట్ లేదు. ఇప్పుడు ఆ పిట్టదే క్యాస్ట్, ఏ క్యాస్ట్ లేదు. కానీ మాట వరుసకు మాత్రమే చెబుతున్నా అని చెప్పేవాడు, అని మనసులో అనుకొని చెప్పేవాడు. ఆ తర్వాత చెప్తున్నా అసలు లోపల ఏమీ లేదు, డొల్లా. అసలు క్యాస్ట్ లేదు, కులం లేదు, ఏమీ లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, ఏమీ లేదు, అసలు జీరో అయిపోయింది. ఇప్పుడు నిద్రలో నుంచి నేను మెలుకున్నప్పుడు ఎంత హాయిగా ఉండేదో రాత్రి పడుకునే వరకు అంతే హాయి ఉంటుంది నాకు. నా శరీరం కొన్నిసార్లు వ్యస్తమై ఉండొచ్చు, కొన్నిసార్లు నేను ఏదో రాస్తూ ఉండొచ్చు. బట్ ఈ మనసుని ఇప్పుడు కులం అన్నది పట్టుకున్న ఆలోచన
మతం అనేది పట్టుకున్న ఆలోచన, పరువు ఒక పట్టుకున్న ఆలోచన. పట్టుకున్న ఆలోచనలు ఏమీ లేవు, మిగతా ఆలోచనలు బోల్డని ఉన్నాయి, కానీ నన్ను పట్టుకొని నా మెడ పిసికే ఆలోచన ఏది లేదు. సో అట్లా మెలకువలో కూడా నిద్రాస్థితిని అనుభవించడం అనేది పూర్తి ఎరుకలో సమాధి. సో మైండ్లెస్ స్టేట్ అండ్ మైండ్ఫుల్ స్టేట్ మధ్యన, ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్డ్గా జర్నీ చేయగలిగితే అది సహజంగా జరుగుతుంది. ఇది ఎంత ఈజీ అంటే రాను రాను మీరు కార్ నడుపుతున్నప్పుడు గేర్లు వేస్తారు, ఒక పక్క బ్రేక్ ఒత్తుతారు, నిజానికి వెరీ కాంప్లెక్స్. ఒక పక్క రోడ్డు చూస్తారు, ఒక పక్క హారన్ నొక్కుతారు, ఒక పక్క ఫోన్ మాట్లాడతారు, స్టిల్ అవసరం ఇంటికి వచ్చేస్తాడు. సో ఇంకా ఓషో దీనికి ఒక మంచి మాట చెప్పాడు, అంటే వెరీ ఈజీ ఎగ్జాంపుల్. కడప మీద ఉండు, గడప ఇటుపక్క మైండ్లెస్, ఇటుపక్క మైండ్ఫుల్, అంతే. ఆల్వేస్ బీ ఇన్ ద మిడిల్. అవసరమైతే మైండ్లెస్ ఉండు, అవసరమైతే మైండ్ఫుల్ ఉండు. అంటే అటు కాలు పెడితే మైండ్ఫుల్, ఇటు కాలు పెడితే మైండ్లెస్, అట్లా అన్నట్టు. సో అది మోర్ ఏమంటారు అప్రోప్రియేట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటాను. ఒకప్పుడు శివపార్వతులది డ్రామా వేసేవాళ్ళు. ఒకడే ఇట్లా మధ్యన ఒక అట్టలాంటిది ఉండేది, దానికి ఒక డ్రెస్ కూడా ఉంటుంది. ఆ డ్రెస్ ఇట్లా మలిపితే పార్వతి కనిపిస్తుంది, ఇట్లా అంటే శివుడు కనిపిస్తుంది అనమాట. డాన్స్ చేసేటప్పుడు ఆ బట్ట ఇట్లా అనుకుంటే శివుడి గెటప్ ఉంటుంది, ఇటు పక్కతే శివుడే ఉన్నాడు. ఇట్లా అనుకున్నావు అనుకో, ఆ బట్ట మీద పార్వతి గెటప్ ఉంటుంది, అలా ఇటుపక్క పార్వతి గెటప్ ఉంది. సో పార్వతి గెటప్ రెండు కలిస్తే అట్లా పార్వతిలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు ఇంకా కాంప్లికేటెడ్ లైఫ్ అనేది అసలు లైఫ్లో ఏ కాంప్లికేట్ నువ్వు చేస్తున్నావు, మనిషి చేసుకుంటున్నాడు. చిన్న దాన్ని వాడు ఆలోచనలతో వాడు చెదురుమదురు చేసుకుంటున్నాడు, సంక్లిష్టత వాడు క్రియేట్ చేసుకుంటున్నాడు. అంటే పెట్టుకున్న రూల్స్ వల్ల కాంప్లికేట్ అవుతుంది. నేను స్నానం చేయకుండా తినను, కాంప్లికేట్ చేసుకున్నాడు. స్నానానికి భోజనానికి ఏం సంబంధం అని వివేకంతో ఆలోచిస్తే స్నానం చేసి తిను, కానీ ఒక సందర్భం వచ్చింది, ఎక్కడో వెళ్ళావు, అక్కడ స్నానానికి నీళ్ళు లేవు, తినిపో. సో ఆ చిన్న వివేకం రావాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి. ఇప్పుడు ఎవడైతే మూర్ఖుడు ఉన్నాడో, మూర్ఖుడు అంటే వాడే, నేను స్నానం చేస్తేనే తింటా ఫిక్స్ అయ్యాడు. మూర్ఖత్వం అంటే అదే, పిడివాదం, ఒక ఆలోచన పట్టుకొని దాన్ని వదలడం లేదు. దానివల్ల యు ఆర్ డిస్టర్బింగ్ ద హోల్ అంబియన్స్, నీ డే అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు అదే ప్రాపంచికంలో మైండ్ఫుల్నెస్గా వర్క్ చేయాలనుకోండి గురించి, వాళ్ళకి ఇప్పుడున్న దేంట్లో టార్గెట్స్ అని ఇంకోటి అని అదే మైండ్ఫుల్లే. ఇప్పుడు బిల్ గేట్స్ మైండ్ఫుల్గానే పనిచేసాడు, బట్ ఇట్ ఇస్ అదేమంటారు కొన్ని లక్ష్యాలతో, కొన్ని కండిషన్స్తో ఒక అగ్రిమెంట్ బేస్డ్ కాబట్టి అందులో నీకు రసము దొరకదు. బెనిఫిట్స్ ఉంటాయి చాలా, ఆర్థిక పరమైనవి, ఒక బిల్డింగ్ వస్తుంది, నెక్స్ట్ మంచి కార్ వస్తుంది, బట్ హ్యాపీనెస్ ఇస్తే నాకు గ్యారెంటీ లేదు. ఇప్పుడు బిల్ గేట్స్ ఇంత చేసిన తర్వాత మరి చారిటీ ఎందుకు చేస్తున్నాడు? ఏదైతే అర్థం చేస్తాడు మళ్ళీ వై? ఎందుకంటే ఆనందం వచ్చే పనులు వేరే ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఎవరో వచ్చారు సాయంత్రం 7:38 అట్లా, జస్ట్ నాకు చెట్టు నాటాలనిపించింది, మీ టాక్స్ విన్నాను అని ఒక మొక్క తెచ్చాడు. 8:30కి మీరు ఉంటారో లేదో నాకు తెలియదు, అనిపించింది వచ్చేసాను. నేను అప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాను, పద నాటుదాంపా, ఇప్పుడైనా అనిపించింది చేద్దాంపా. పోయినాము, అతని చేత మొక్క నాటించింది, ఫీల్ సో హ్యాపీ. అతను వచ్చింది బెంజ్ కారులో, బెంజ్ కారు కంటే ఎక్కువ ఆనందపడ్డాడు. అంటే మెటీరియల్స్ ఫస్ట్ మాత్రమే నీకు తృప్తినిస్తాయి. ఆర్గానిజం అన్నది లైఫ్ లాంగ్ తృప్తినిస్తుంది. ఎందుకో తెలుసా? బెంజ్ కారు రోజు రోజుకి పతనం అవుతుంది, చెట్టు రోజు రోజుకి కొత్తగా అవుతుంది. ప్రకృతి ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. అందుకే నన్ను ఎవరైనా అడిగితే మీరు ఎంత ఓల్డ్ అని అడిగితే చెప్పను నేను. ప్రశ్న తప్పు. మీరు అది రాయిని అడగాలి, బెంజ్ కార్ని అడగాలి. అది ఓల్డ్ అవుతుంది రోజు రోజుకి. నేను ఎవ్రీడే న్యూ అవుతున్నా. సో మీరు సజీవంగా ఉన్న వ్యక్తిని హౌ ఓల్డ్ అని అడగనే వద్దు అసలు. అందుకని నేను బర్త్డే చేసుకోవట్లే. నేను ఎవ్రీడే పుడుతున్నా, ఎవరి క్షణం నిత్య నూతనంగా మాడుతున్నా. ఆ పనికిరాని రోజుని ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అది ఎప్పుడు హాస్పిటల్లో ఎవడు రాసుకున్నది, దాంతో నాకే సంబంధం లేదు. నువ్వు అందుకని అడగాల్సింది హౌ న్యూ ఆర్ యూ అని అడుగు, హౌ ఓల్డ్ ఆర్ యూ. ఇట్లా నేను చెప్పిన తర్వాత కొందరు అడిగారు హౌ న్యూ ఆర్ యూ, ఏ సెకండ్ న్యూ అని చెప్పాను, ఏ మూమెంట్ న్యూ, ఇప్పుడే పుట్టాను. ఇప్పుడు చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పేలోపే నేను మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాను. సో దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ. నిజంగా సజీవంగా ఉన్నది ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు.
అది నిత్య నూతనంగా తను ఆవిష్కరించుకుంటూ వెళుతుంది. మరణించిన తర్వాత అక్కడి నుంచి ఓల్డ్ అయింది. చార్మినార్ 400 years ఓల్డ్, ఈ ఫ్యాన్ 1.5 year ఓల్డ్, ఈ ఫోను 2 year ఓల్డ్. కానీ మీరు నేను అసలు ఆ పదమే వాడద్దు. ఈ ధారణ తీసేసేయాలి. 60 ఏళ్ళు అయింది పూర్తి, నిరంతరం నిత్య నూతనంగా ఉంది. సో మైండ్లెస్ అండ్ మైండ్ఫుల్ అన్నది అర్థం చేసుకుంటే చాలా ఉపయుక్తం, ఆనందంగా ఉండాలి. ఈ ఆధ్యాత్మికంలో అంటే మన జననం దగ్గర నుంచి మీరు చెప్తున్న ఈ 2 స్టేట్లతో లాస్ట్ వరకు వెళ్ళండి, ఈ మొత్తం సైకిల్ని ఏమని ఉంది స్వామి స్పిరిచువాలిటీలో? సైకిల్ ఉన్నంత వరకు సంసారంలో ఉన్నాం. వర్తమానం అనేది ఆవిర్భవించింది అనుకో, అంటే ఈ క్షణంలో జీవించడం, యువర్ అవుట్ ఆఫ్ సైకిల్ అంతే. వర్తమానంలోకి నువ్వు వచ్చి పడ్డావా, కర్మ సిద్ధాంతం పడిపోతుంది, పాపపుణ్యాలు పడిపోతాయి, జనన మరణ చట్టం పడిపోతుంది, చాలా పడిపోతుంది. కాలం నుంచి కాలం కూడా పడిపోతుంది. జీవిత లక్ష్యాలు, వర్తమానం అంటే జీవిత లక్ష్యాలు లేవని, కెరీర్ పడిపోతుంది, ప్రొఫెషన్ పడిపోతుంది, సాధించే విజయాలు పడిపోతాయి, అపజయాలు పడిపోతాయి. అన్నీ వర్తమానంలోనే ఉంటాయి. ఆ వర్తమానంలో ఏమన్నా జరగచ్చు. ఆ నెక్స్ట్ వర్తమానం అంటే నువ్వు ఆ గతాన్ని క్యారీ చేయట్లే, మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ అయ్యావు ఇంకొక క్షణంలోకి. సో ఆ గతంతో నీకు పనిలే. ఎప్పుడు వస్తుంది గతం అంటే నువ్వు భవిష్యత్తులో ఏదో సాధించాలనుకున్నప్పుడు కదా. అసలు అవి ఉండనే ఉండవు అసలు. చాలామంది అనుకుంటారు నువ్వు నీ పని శ్రద్ధగా చేసుకుంటూ పోయి ఎన్నో సాధించబడతాయి, అంతేగాని ఇదే సాధించాలని బయలుదేరావా, అది సాధిస్తే ఆనందం, అది సాధించకపోతే బాధ. యు మిస్ మిలియన్ థింగ్స్. ఉదయకిరణ్ ఎగ్జాంపుల్, హాయిగా టీ డబ్బా పెట్టుకుని బతికిండొచ్చు, కానీ సినిమానే జీవితం అనుకోవడం వల్ల సఫర్ అయ్యాడు. అట్లాంటి మూర్ఖత్వాలు ఉండకూడదు. అన్ని పనులు గౌరవమైనవి. అవసరమైతే ఊడు, గిన్నెలు కడుగుపో. దాన్ని కర్మ అనుకుని కడగడం వేరు. దాన్ని పరిపూర్ణం కడిగినప్పుడు అది కూడా ఒక పూజలాగానే ఉంటుంది అంతే. ఒక జ్ఞాని గిన్నెలు కడిగినా, వాడు ముడ్డి కడిగినా ఎక్సలెంట్ ఉంటుంది చూడడానికి. బికాజ్ అక్కడ పూర్ణ శ్రద్ధ ఉంటుంది. అస్సలు ఆ పని ఎట్లా చేయాలో అట్లా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, తప్ప మిగతా ఏమన్నా. కానీ ఇవన్నీ కూడా యాంత్రికంగా మనం డెవలప్ చేసుకుని కండిషనింగ్, ట్రైనింగ్ అన్ని ఇవన్నీ మనం పెట్టుకున్నాయి కదా స్వామి, మొత్తం అంతా బరువులన్నీ. అవును. కండిషనింగ్ పోవాలి అంటే కూడా కండిషనింగ్ మళ్ళా మార్గం తప్పదు. ఓకే. దీన్ని పరమహంస గారు ఒక అద్భుతమైన కథ చెప్పారు సార్. ఆధ్యాత్మిక అన్వేషణ ఎలా ఉంటుంది అంటే, రమణ మహర్షి ఉపదేశారంలో అక్కడికి వచ్చి ఆగాడు. ఆశ్చర్యం. కానీ అది అర్థమయ్యే విషయం కాదు. ఆలోచించేవాడికి ఇప్పటికీ అర్థం కాదు. ఆచరించేవాడికి అందులో కాంతి కనిపిస్తుంది. నిజమే, అలా జరుగుతుందని తెలుస్తుంది. అదేంది, నేనెవరు అని అన్వేషిస్తే అసలు నేను అనేది లేదని తెలుస్తుంది అంటాడు చివర్లో. అసలు నేను అన్నది లేదు, లేదు అసలు. అన్వేషిస్తూ పోతే ఉన్నట్టు తెలుస్తూ డిసప్పియర్ అయిపోతుంది. ఎలాంటిది అని పరమహంస గారు చాలా బాగా చెప్పారు. అసలు నాకు తెలిసి అంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ నాకు ఇంతవరకు దొరకలే. ఒక ఉప్పు బొమ్మ సముద్రము లోతు తెలుసుకుందామని దిగిందట సముద్రంలోకి. సేమ్ ఉప్పు బొమ్మ తన్ను తాను తెలుసుకోవడానికి సముద్రంలో దిగిందంట. ఎంత దిగుతుంటే అంత కరిగిపోయి కలిసి డిజాల్వ్ అయిపోయి. అట్లా నువ్వు నీవెవరో తెలుసుకుందామని అన్వేషించినప్పుడు నేను ఇది, నా కులం ఇది, నా మతం ఇది, నాది ఇది, అది తెలుసుకుంటున్న కొద్దీ కులం లేదు, ఇంకా మతం కూడా లేదు. ఒక్కొక్క పేజ్ లాస్ట్ పుస్తకమే ఉండదు. అసలు నేను ఎవరంటే లొట్ట పీస్ అన్నట్టు. మనకు పూర్వము చాలా మంచి మంచి పాటలు కట్టారు మన వాళ్ళు. బట్టాబయలని పదం వాడారు అంటే ఆకాశం. అసలు ఏం నంగ బర్బత్తల చెట్టు ఆకాశాన్ని
ఆకాశాలన్నీ ఉన్నదంతా బట్ట బయలేరా నా మనసంతా బట్ట బయలేరా నా మనసంతా బట్ట బయలేరా దూది పింజరాగా మనసు ఎగిరిపోయే పిట్టలాగా ఆకాశంలో ఎగిరిపోయే చుక్కలాగా ఉన్నదంతా బట్ట బయలేరా నీవు లేవు నేను లేను ఉన్నదంతా ఒక్కటన్న జ్ఞానమంతా బట్ట బయలేరా ఉన్నదంతా బట్ట బయలే. ఇతడు పాటలు పాడుకున్నారు పూర్వీకులు. ఇది ఊర్లో కదా ఇది? ఆ, చిన్న ఏకునాథం మోత అని దానికి పేరు. అంటే సింగిల్ థ్రెడ్ ఉంటుంది, దానికి చిన్న గజ్జె కడతారు అట్లా.